Good morning, everyone. Good morning, sir. Today we are going to know the poem No Men Are Foreign, written by James Kirkup. Sir, shall I ask a doubt? Okay. ఇక్కడ పోయట్ ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ ఒక్కసారి రిపీట్ చేయరా సార్? ఓకే. జేమ్స్ కర్కప్. క కప్. జేమ్స్ కర్కప్. థ్యాంక్ యూ సార్. ఓకే. Children, this is a poem which gives you a valuable message. ఇటువంటి వాల్యుబుల్ మెసేజ్ని మనము ఈ పోయం నుంచి పొందుతున్నాం కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ టు ఆల్ ఇన్ ద వరల్డ్. స్టూడెంట్స్, కెన్ యూ టెల్ ఎనీబడి what is the exact meaning of the title No Men Are Foreign? ఇక్కడ నో మెన్ ఆర్ ఫారిన్ యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? ఈ టైటిల్ మీనింగ్ ఎవరైనా స్టూడెంట్లో చెప్పగలను అనుకున్న వాళ్ళు స్టాండప్. సార్, ఐ విల్ టెల్ యూ సార్. నేను చెప్తాను సార్. ఓకే, ప్రొసీడ్. నో మెన్ ఆర్ ఫారిన్ మీన్స్ ఎవరు కూడా విదేశీయులు కారు. అదేనా నీ ఆన్సర్? ఎస్ సార్, ఎవరు కూడా విదేశీయులు కారు అన్నది నాది. ఎనీబడి ఇన్ ద క్లాస్ who can tell the exact meaning of the title? No one is ready. Okay, I will tell you the exact meaning of the poem No Men Are Foreign. Students, No Men Are Foreign ఈ టైటిల్లో ఫారినర్స్ అంటే విదేశీయులు లేదా వేరే దేశీయులు అనే విధంగా మీరు చెప్పారు. ఐ సపోర్ట్ యూ. బట్ అకార్డింగ్ టు ద పోయట్ ఇక్కడ ఫారినర్స్ లేదా ఫారిన్ అంటే స్ట్రేంజ్ ఆర్ అన్ఫెమిలియర్. ఇక్కడ మీరు టూ వర్డ్స్ని గమనించండి, స్ట్రేంజ్ అండ్ అన్ఫెమిలియర్. ఎవరైతే మన వాళ్ళు కాదు, ఎవరైతే మనకు తెలియదు వాళ్ళనే ఇక్కడ ఫారినర్స్గా చెప్పచ్చు. పోయిట్ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మనకు ఎవడు కొత్తవాడు కాదు, ఎవడు తెలియదు అనేది లేదు. మనమంతా బ్రదర్స్, మనమంతా ఒక తల్లి బిడ్డలం, మనమంతా ఒకే ఒక జాతికి సంబంధించిన వాళ్ళం అనే విధంగా భావించాలి. మనకు ఎవరు కొత్తవాడు కాదు, ఎవరు తెలియని వీడు నాకు తెలియదు అనేది లేదు. ప్రతి ఒక్కడు కూడా మనకు సోదరుడు, మన జాతీయుడు, మనిషి అన్న భావాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నది ఇక్కడ పోయట్ యొక్క ఉద్దేశం. ఐ థింక్ యూ మే కన్ఫ్యూజ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. Students, just observe the para. The poem No Men Are Foreign by James Kirkup argues for universal brotherhood, stating that despite man-made borders and differences, all humans are fundamentally the same. ఈ పోయంలో జేమ్స్ కర్కప్ ఈ విధంగా ఆర్గ్యుమెంట్ అనేది చేయబోతున్నాడు. యూనివర్సల్గా బ్రదర్హుడ్ అనే విధానాన్ని పాటించాలి. మనమంతా సోదర భావాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరూ కూడా, అది పక్క రాష్ట్రం వ్యక్తి అయినా సరే, పక్క దేశం వ్యక్తి అయినా సరే, అడవి మనిషి అయినా సరే, మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్క వ్యక్తి మన బ్రదర్హుడ్ అనే భావాన్ని ఇక్కడ మనము పాటించాలి అన్నది ఇక్కడ మెయిన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద పోయట్ జేమ్స్ కర్కప్. అదేవిధంగా దట్ స్టేటింగ్ దట్ డిస్పైట్ man-made borders and differences, all humans are fundamentally the same. ఇక్కడ జేమ్స్ కర్కప్ ఏం చెప్తున్నాడు అంటే మనిషి కొన్ని విధాలుగా బార్డర్స్ ఏర్పాటు చేసుకుని ఇది నా దేశం, ఇది నా రాష్ట్రం, లేదు అంటే ఇది నా ప్రాంతం అనే విధంగా ఇక్కడ బార్డర్స్ అనే విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అండ్ డిఫరెన్సెస్, వ్యత్యాసాలను కూడా, మనం నల్ల జాతీయులమని, వాళ్ళు తెల్ల జాతీయులని, లేదు వీళ్ళు ఈ క్యాస్టు ఆ క్యాస్టు, ఈ విధంగా మనిషి కొన్ని బార్డర్స్ రూపంలో కొన్ని డిఫరెన్సెస్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాటిని పక్కన పెడితే మనిషి అన్నవాడు ఇక్కడ యూనివర్సల్ బ్రదర్హుడ్ అనే భావాన్ని పాటించాలి అన్నదే మెయిన్ జేమ్స్ కర్కప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫండమెంటలీ ఆల్ హ్యూమన్స్ ఆర్ ద సేమ్. ప్రాథమికంగా ప్రతి మనిషి కూడా ఒక్కటే. దెర్ ఈజ్ నో ఎనీ డిఫరెన్స్ అమాంగ్ ఎనీ
హ్యూమన్ అని ఇక్కడ పోయిట్ తెలియజేస్తున్నాడు. అండ్ ఇట్ ఎంఫసైజెస్ దట్ వీ ఆల్ షేర్ ద సేమ్ బేసిక్ నీడ్స్ లైక్ ఎయిర్ అండ్ వాటర్ అండ్ ఎక్స్పీరియన్సెస్ సిమిలర్ జాయ్స్ అండ్ సారోస్ ఇన్ టైమ్ ఆఫ్ పీస్ అండ్ వార్. ఇక్కడ ప్రతి మనిషి కూడా ఈక్వల్గా సమానమైన ఒక బేసిక్ నీడ్స్ అనేటివి ప్రొవైడ్ చేయబడ్డాయి. వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అనే విధానాన్ని ఎటువంటి డిఫరెన్స్ అనేది లేకుండా వాటర్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్పీరియన్సెస్ సిమిలర్ జాయ్, సంతోషాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి మనిషికి ఇవ్వబడ్డాయి. ప్రతి మనిషికి సంతోషాన్ని ఇవ్వబడ్డాయి, ప్రతి మనిషికి బాధలు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు, అందరికీ కూడా ఈక్వల్ బేసిక్ నీడ్స్ అనేటివి ప్రొవైడ్ చేయబడ్డాయి. అవి చేయబడ్డాయి కాబట్టి ప్రతి ప్రాంతంలో కూడా మనిషి అనేవాడు బ్రతికి ఉన్నాడు. అవే గాన ఈక్వల్గా షేర్ చేయకపోయి ఉంటే ఆ చోట మనిషి అనేవాడు జీవించి ఉండలేడు. ద పోయమ్స్ సెంట్రల్ మెసేజ్ is to reject hatred and conflict as harming others is essentially harming ourselves and polluting the shared earth. ఈ పోయం యొక్క సెంట్రల్ మెసేజ్ ఏంటి అని అబ్జర్వ్ చేసినట్లయితే, జేమ్స్ కర్కప్ ఇతరుల మీద గొడవకు వెళ్ళడం లేదా ఇతరులను ద్వేషించడం అనేది అది మనమే ద్వేషించుకోవడం, మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకోవడం అనే విధానాన్ని దారితీస్తుంది అంటున్నాడు. అంటే ఒక యుద్ధం అనేది జరిగితే ఇరువైపులో కూడా ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. ప్రపంచ యుద్ధాలు మనకు తెలుసు, ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ 1914 to 1918 యుద్ధంలో చాలా లక్షల మంది చనిపోయారు. అదేవిధంగా సెకండ్ వరల్డ్ వార్ చూస్తే 1939 to 1945 ఈ సంవత్సరాలు జరిగిన ఈ 2 యుద్ధాలు ప్రపంచం అంటే ఏంటి, ఈ యుద్ధం ఎటువంటి నాశనానికి దారితీస్తుంది అన్న విధానాన్ని క్లియర్ కట్గా చూపించడం జరుగుతుంది. కాబట్టి యుద్ధాలు మానండి, ఇతరులను ద్వేషించడం మానండి, సోదర భావంతో కలిసిమెలిసి ఉండండి అంటూ ఈ పోయం ద్వారా జేమ్స్ కర్కప్ డైరెక్ట్గా మనకు తెలియజేస్తున్నాడు.